శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే ఈ ఆత్మజ్ఞానాన్ని ధనం కానీ, బలం కానీ, అదృష్టం కానీ మొదలైనవి ఏవైనా సరే ఆత్మజ్ఞానాన్ని కలుగజేస్తాయా? ఎప్పటికీ కాదు. అందుచేత అవి సుస్థిరమైనటువంటి సుఖాన్ని కూడా ఇవ్వలేవు. అవన్నీ కూడా ప్రయోజనరహితాలే, అర్థవంతమైనటువంటివి కానే కావు. కాబట్టి అవన్నీ నిరర్ధకాలే. అంత మాత్రమే కాదు, గురుభక్తి లేనటువంటి వారు నీచమైనటువంటి పశుతుల్యమైనటువంటి శరీరాదులనే పొందుతూ ఉన్నారు. ఉన్నతమైనటువంటి మార్గము ఎప్పటికీ కూడా గురుభక్తి లేనటువంటి వారు పొందలేరు. వీరని వారని చెప్పవలసిన అవసరమేముంది? సృష్టికర్తలైనటువంటి మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవాది దేవతలు సైతం అందరూ కూడా మునీశ్వరులు, ఋషులు, యక్షులు, కిన్నెరులు, ఇటువంటి వారు ఎవరైనా సరే ఒకవేళ గురుభక్తి లేదనుకో, వారికి గురు పరమాత్మ యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉండదు. అలా గురుదేవుని యొక్క అనుగ్రహం లేకపోతే వారు వారి యొక్క పదవుల నుండి కూడా జారిపడిపోతూ ఉంటారు. అంటే అధోగతికే పాలవుతూ ఉంటారు. లేకపోతే ఒకవేళ వారంతా కూడా శ్రీ సద్గురుమూర్తి కృపకు లోబడి శ్రీ సద్గురు సేవ చేసేవారి అయితే వారంతా వారి శరీరాలలో ఉన్నప్పటికీ కూడా వారు గురుస్వరూపులై పరబ్రహ్మమునందు స్థితులై ఉన్నారు. కాబట్టి శ్రీ గురుదేవుని యొక్క కృప లేకపోతే ఎటువంటి మనుషులైనా సరే జ్ఞానాన్ని పొందరు. అలా పొందకుండా నరకాన్ని పొందుతూ ఉంటారు. అంటే శ్రీ గురుదేవుని యొక్క కృపను గురించి తెలియజేస్తూ, అంతేకాదు శ్రీ గురు పరమాత్మ స్వరూపము యొక్క చింతనం, ఆలోచన ఎప్పుడు కూడా ఎవరైతే చేస్తూ ఉంటారో వారు ఇతరమైనటువంటి పుణ్యతీర్థాలను సేవించాల్సిన అవసరం లేదు. అన్ని తీర్థాలు కూడా ఏం చేస్తాయి? శ్రీ గురుస్వరూప ధ్యానము చేతనే లభిస్తూ ఉన్నాయి. అయితే ఆ పుణ్యతీర్థాలను, ఆ పుణ్యనదులను సేవించినట్లయితే ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుందా? ఆ పుణ్యనది స్నానాల వల్ల జ్ఞానమైతే కలగదు, కొంత పుణ్యం మాత్రమైతే లభిస్తుంది. అంతేకాదు సకల తీర్థాలుతో నిండిపోయినటువంటి శ్రీ గురు పరమాత్మ యొక్క పాదార విందం సేవిస్తే చాలు, అనంత సుకృత విశేషము లభ్యమే అవుతుంది. అలా అనంతమైనటువంటి సుకృత ఫలం అనేటువంటిది ఎవరికైతే లభించిందో దాని ద్వారా ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. కాబట్టి శ్రీ గురు పాదార విందాలను సేవిస్తూ ఉన్నట్లయితే మరి ఇంకొక రకమైనటువంటి పుణ్యక్షేత్రాల యందు, పుణ్యనది తీర్థాలకు వెళ్ళనవసరం లేదు కదా. శ్రీ గురు స్వరూప ధ్యానమే పరమతీర్థం అవుతుంది కదా. అదే సుఖాన్ని ఇస్తుంది, ఆనందకరమైనటువంటి స్థానాన్ని పొందింపజేస్తుంది. అంటే శ్రీ గురుదేవుని యొక్క ధ్యానం చేస్తే దానివల్ల వచ్చినటువంటి మహిమా విశేషాన్ని గురించి తెలియజేసి, కన్యాభోగరత మందాః స్వకాంతాయాః పరాంముఖాః అతః పరం మయా దేవి కదితం నా మమ ప్రియే. కన్యాభోగమందు ఆసక్తి కలిగిన విషయలంపటులు అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే చిన్న పిల్లల యందు అనుభవించాలి. ఆడపిల్లలను, కన్యలను అంటే ఏ పెళ్ళి కానిటువంటి మరి పెళ్ళి కాని యువతలు ఉన్నారో ఆ యువతలతో సంభోగ క్రియ అనేది జరపాలి అనేటువంటి విషయాలలో లంపటులై ఉంటారు. అంటే ఏమైనా సరే పాంచభౌతికమైనటువంటి దేహము తనదైనప్పుడు ఆ స్త్రీది కూడా పాంచభౌతికమైనటువంటి దేహమే కదా. పాంచభౌతికమైనటువంటి దేహాన్ని వాడు ఏ విధంగా ఉంటాడు అంటే ఎల్లవేళలా కూడా అంటే గురుతత్వం గురించి అటువంటి నీచమైన ప్రవృత్తి కలిగినటువంటి వారికి చెప్పడానికి సాధ్యపడుతుందా? స్త్రీ లంపటులైనటువంటి వారికి
కన్యలను అనుభవించాలి అని ఎల్లవేళలా కూడా ఆ యొక్క స్త్రీల వెనకాల పడేటువంటి వారికి పరస్త్రీ గమనము, తన యొక్క భార్య అనేటువంటిది ఉంటుంది. భార్య ఉన్నప్పుడు తన యొక్క కామ సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి, భార్య ద్వారా తీర్చుకోవడానికే కదా వివాహము అనేటువంటి వ్యవస్థ ద్వారా 10 మంది సుముఖంలో నీవు ఆమెకు తాళిగట్టి ఆమెను భార్యగా తెచ్చుకున్నావు. అలా తెచ్చుకొని కూడా ఆమెకే కట్టుబడి ఉండక నీ నీచమైన సునక బుద్ధితోటి పరస్త్రీలను ఆశిస్తున్నావు అంటే అటువంటి ఆశించేటువంటి వాళ్ళు మరి తనది కానటువంటి కన్యను అనుభవించాలి అని దొంగ వేషాలు వేసేటువంటి కొంగ జపంగాళ్ళు వీళ్ళంతా కూడా మహాపాపులే అవుతూ ఉన్నారు, పరమ పాపులవుతున్నారు. అటువంటి పాపులు ఎప్పటికీ కూడా అంటే అటువంటి వారి కోసమైతే ఈ గురుతత్వం అనేటువంటిది అసలు చెప్పడానికి వీలవుతుందా? అంత నీచాతి నీచులకి జ్ఞానస్వరూపమైనటువంటి శ్రీ గురుదేవుని యొక్క సన్నిధిని చేరడం కానీ, శ్రీ గురుతత్వాన్ని గురించి చెప్పడం కానీ శ్రేష్టమైనటువంటి పనేనా అంటే కాదు కదా. అంటే అది ఇష్టమైనది కాదు, ప్రియమైనది కాదు, సరి అయినది కూడా కాదు. అటువంటి వారికి పరమరహస్య గురుతత్వము అనేటువంటిది ఎప్పటికీ కూడా వారికి చెప్పనేకూడదు, చెప్పాలని కూడా భావించకూడదు. అంతేకాదు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నీచాత్ములు, పాపాత్ములు గురించి వీరు గనక శ్రీ గురుదేవుని కరుణను గనక సంపాదించారనుకో, ఒకవేళ అంటే వారికి అప్పటికే ఏ విధంగా సుసంస్కారము, పుణ్యకర్మము అనేది వారిని ఆశ్రయించినప్పుడు దాని ద్వారా శ్రీ గురుమూర్తి యొక్క చరణాలను వారు మరి ఆశ్రయించినప్పుడు అంటే అటువంటి పరమ పాపాత్ములే అయినప్పటికీ కూడా శ్రీ గురుదేవుని యొక్క జాలిని పొందారనుకో. అంటే ఏ విధంగా అన్యమైనటువంటి వస్తువును, ఇతరమైన వస్తువును ఏమాత్రము కూడా తలంచకుండా శ్రీ గురు పాదాలను, వాళ్ళు అంతకుముందు అనేక పాపాలు చేసి ఉండవచ్చు, స్త్రీలంపటలో అయి ఉండవచ్చు, యథార్థమైన విషయాన్ని గురించి తెలియకపోవచ్చు, సత్యము ధర్మము అనే విషయాలను గురించి వారికి అర్థమే తెలియకపోవచ్చు, వారి యొక్క విషయలంపటత్వంతో పశు సమానంగా జీవించి ఉండవచ్చు. అటువంటి పాపాత్ములు అయినప్పటికీ కూడా శ్రీ గురుదేవుని కరుణను పొందినటువంటి వారు ఎంత అంటే ఆ కరుణను గనక, ఆయన యొక్క దయను గనక సంపాదించారనుకో, అటువంటి అపవిత్రత అంతా నశించిపోయి వారు పవిత్రమైన ఆత్మ కలిగిన వారే అవుతూ ఉన్నారు. అంటే ఇంతకంటే కూడా అంటే శ్రీ గురుదేవుని యొక్క కరుణ ఎటువంటి అసాధ్యమైన విషయాన్ని కూడా సాధ్యవంతం చేస్తుంది. ఎంత నీచమైన దానిని కూడా ఉత్కృష్టమైన స్థితికి తీసుకువస్తుంది. ఎటువంటి పాపాన్నైనా హరించి వేస్తుంది. పుణ్యము అనేటువంటిది అధికరిస్తుంది. దాని ద్వారా జ్ఞానము అనేది సిద్ధింపజేస్తుంది. ఆ జ్ఞానం యొక్క ప్రయాణంలో కొనసాగినప్పుడు వాని యొక్క ధ్యానము, తపము, అనుష్ఠానము యొక్క బలిమి చేత అనుభవ సిద్ధిని పొంది ఆ సిద్ధి ద్వారా పరతత్వాన్ని వాడు పొందగలుగుతాడు. అంటే అపవిత్రుడు, నీచుడు, పనికిరానివాడు, విషయలంపటుడు, పాపాత్ముడు అని ఎన్ని చెప్పుకున్నా శ్రీ గురుదేవుని దయకు గనక వాడు పాత్రుడయ్యాడో ఈ సర్వవ్యాపకమైన సత్య విషయమునందు వాడు ఎల్లవేళలా కూడా సంలీనము అయ్యేదానికి వాడు అర్హతను సంపాదించినటువంటి వాడే అవుతూ ఉన్నాడు అని చెబుతూ, అందుకే ఇంకా శ్రీ గురుమూర్తి యొక్క కరుణా విశేషాన్ని గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు కదా. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ కూడా భక్తులైన వారు, ప్రతి ఒక్కరూ శ్రీ గురుని యొక్క ఆ కరుణకు అందరూ అర్హులే అనే కదా అర్థాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తూ ఉన్నది అని తెలియజేస్తూ, అంతేకాదు ఏదం రహస్యమస్పష్టం వక్తవ్యం చ వరాననే సుగోప్యం చ తవాగ్రేతు మమాత్మ ప్రేతయే సతి. కాబట్టి ఇక్కడ మరి మన ఓ పార్వతి, ఇంకా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు, నీకొక రహస్యమైనటువంటి విషయాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. ఏంటంటే సతీ, నీ దగ్గర నా యొక్క ఆత్మప్రీతి కొరకు కోసం చెప్పదగినటువంటి విషయం అయితే ఒకటి ఉన్నది. ఏంటది? ఇదం రహస్యం అస్పష్టం వక్తవ్యం చ వరాననే. అంటే నీకు చెప్పవలసినటువంటి విషయం నా దగ్గర ఇంకొకటి ఉంది. అది సుగోప్యం. సుగోప్యం చ ఏ విధంగా? అతి మికుల రహస్యమైనది.
కాబట్టి స్పష్టముగా కండా ఉన్నది. ఎల్లవేళలా కూడా ఆత్మలోనే అది ఉంచదగినది కాబట్టి దానిని ఎక్కడ పడితే అక్కడ ప్రకటించేటువంటి విషయం కాదు. అంటే గుహ్యాద్గుహ్యం, రహస్యాలలో కల్లా కూడా రహస్యమైనటువంటిది. అట్లా మిగులా రహస్యమైనది, స్పష్టంగా కండా ఉండేటువంటి ఒక విషయం, అది కేవలం ఆత్మయందు మాత్రమే సుస్థిరపరచవలసినటువంటి విషయం. దానిని గురించి నేను నీకు తెలియజేయబోతూ ఉన్నాను, విను. స్వామి ముఖ్య గణేశాధ్యాన్ వైష్ణవాధీంచ పార్వతీ న వక్తవ్యం మహామాయే పాదస్పర్శం కురుష్వమే. ఎలాగంటే ఈశ్వరుడు తన యొక్క పాదాలను తాకి తామరే శబదము చేయ నొక్కి వక్కానిస్తున్నాడు. ఈశ్వరుడు అంటే అధికారి, ప్రభువు, ప్రభుత్వము, అధికారిత్వము, సర్వానికి కూడా ప్రభుత్వము తానే అయినటువంటి. అంటే ఇక్కడ ఈశ్వరుడు అంటే గురుస్వరూపుడేనే కదా. శిష్య రూపంలో ఎవరున్నారు అంటే మన రూపంలో పార్వతీమాత ఉన్నది. ఆ పార్వతీ మాత యొక్క మరి అనుమానాలను, ప్రశ్నలను ఛేదించి వేస్తూ గురుతత్వాన్ని గురించి విశేషంగా వర్ణిస్తూ గురుదేవుని యొక్క సహాయము ప్రతి ఒక్క ప్రాణికి అవసరమే అని గురుదేవుని యొక్క విశిష్టతను గురించి శ్రీ పరమేశ్వరుడు ఎప్పటిదాకా కూడా పార్వతీమాతను అడ్డు పెట్టుకొని అదంతా కూడా మనకి తెలియజేస్తున్నాడు అని సౌనకాది మహర్షులకు సూతుడు తెలియజేస్తున్నట్లుగానే ఏ విధంగా ఈశ్వరుడు తన పాదాలను ఇక్కడ ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి అనే విషయాన్ని మనం పదే పదే కూడా స్థిరపడే వరకు కూడా దానినే తలుస్తూ ఉన్నాం, దాని వైపే మనం కొనసాగుతూ ఉన్నాం. అలాంటప్పుడు ఇక్కడ ఉండేటువంటి పరబ్రహ్మ వస్తువు తానే. ఆ పరబ్రహ్మ వస్తువు తానే అయినప్పుడు, సర్వేక సమస్తానికి కూడా తానే వందనీయమైనప్పుడు, నీవు ఎవరి కోసం తపిస్తున్నావు, ఎవరి కోసం నమస్కరిస్తున్నావు, ఎవరి కోసం ధ్యానిస్తున్నావు అని అడిగినటువంటి పార్వతీమాత ప్రశ్నకు తన యొక్క స్వస్వరూపమైనటువంటి సద్గురు స్థితి కోసం నేను మరి ఈ విధంగా వందనమాచరిస్తున్నాను అని చెప్పబడినటువంటి పరమేశ్వరుని యొక్క అమృతమయమైనటువంటి వాక్కులతోటి ఏ విధంగా చెప్తూ ఉన్నాడు పరమేశ్వరుడు అంటే తన పాదాలను తాకి, ఆయన దేన్ని తాకాడు అంటే తన పాదాలను. తన రూపం ఏంటి? సద్గురు స్వరూపం. పరబ్రహ్మ తత్వం ఏంటి? ఏకస్వరూపం. తను ఏమై ఉన్నాడు? పరబ్రహ్మ స్వరూపమే అయ్యున్నాడు. అప్పుడు తను ఎవరి పాదాలు తాకాడు? పరబ్రహ్మమునకు పాదాలు ఉంటాయా అంటే ఉంటాయో ఉండవు. ఎందుకు? ఒక ఇంద్రియ సంఘాతం కాదు. అక్కడ మనం అనుకునేటువంటి భావన, బోధన సౌకర్యానికి చెప్పుకునేటువంటి వస్తుతతే కానీ అక్కడ పరబ్రహ్మము అని పరబ్రహ్మము వచ్చి చెప్పలా. మనం మన అవసరం కోసం, మన సౌకర్యం కోసం, మనం గుర్తించడం కోసం మనం సర్వాన్ని త్యజించాలి అంటే మరి త్యజించకుండా ఉండేదానికి గురిగా, గుర్తుగా పెట్టుకున్నటువంటి ఈ పేరే పరబ్రహ్మతత్వము అని చెప్పడం. అయితే ఆ పరబ్రహ్మతత్వము ఏం జరిగింది అక్కడ? ఈశ్వరుడు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? కరచరణాది అవయవాలతో ఒక కాయాన్ని సృష్టించుకుంటాం. ఎలాగా? మనం ఏమై ఉన్నామో, మనం దేహతత్వమై ఉంటే దేహంగానే భావిస్తాం. మనం రూపానికి లోబడితే రూపంగానే ఆలోచన చేస్తాం. మనం క్రియకు లోబడితే ఆ క్రియాపరంగానే ఆలోచన చేస్తాం. మనం ఏ వస్తుతతికి లోబడి ఉన్నామో ఆ వస్తువుగానే చూడగలం. అందుకే మన స్వరూపం ఏంటి అంటే మన స్వరూపం అచింత్యమైనటువంటి పరబ్రహ్మ వస్తు తత్వమే. అయినా మనం పరబ్రహ్మ వస్తు తత్వమే అని చెప్పినప్పటికీ మనము అది అనుభవ సిద్ధి గాంచలేదు కాబట్టి మనం పరబ్రహ్మ వస్తు అయినప్పటికీ కూడా మనం పరబ్రహ్మ వస్తు స్థితిలో మనం లేము. ఎందుకు అంటే దేహస్థితిలోనే ఉన్నాం, లేదా జీవస్థితిలోనే ఉన్నాం, లేదా ఇంకొంచెం ముందుకెళ్ళి ఆత్మస్థితిలో ఉన్నాం. ఈ స్థితి యందు ఉన్నప్పుడు దానికి కూడా మనం ఏం చేస్తాం? ఇంద్రియాలను ఏర్పాటు చేస్తాం. ఇంద్రియాలను ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ మనకేమని చెప్తూ ఉన్నారు అంటే శ్రీ ఈశ్వరుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన పాదాలనే తాను తాకాడు. ఎందుకు అంటే పాదము నుండి మాత్రమే అభివృద్ధి చెందుతుంది. అమాంతంగా వచ్చి ముఖము నుండి, శిరము నుండి ఏది కూడా అమాంతంగా గాలిలో వచ్చి దానిని అంటలేదు. అంటిందా దానిని తగులుకొని అలా ఉండలేదు. అందుకే క్రమానుగతంగా అది క్రింద నుండి పైకి ఎగబ్రాకటం.
అందుకే తన యొక్క పాదాలను తాకి తాను ఈ విధంగా శబదం ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తూ నొక్కి నొక్కి ఒక్కడి నుంచి చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఓ పార్వతీదేవి, ఈ గురుతత్వము అనేటువంటిది మహేశ్వరునకు ముఖ్యులకు నందికేశ్వర గణాపత్యాదులకు విష్ణుదేవునకు ప్రధానులైనటువంటి విశ్వక్సేన గరుత్మంతులు మొదలైన వారికి చెప్పదగినది కానే కాదు. ఎందుకు అంటే వారు దీనిని గురించి ఎవరూ అడగలేదు, వారికి తత్వాన్ని గురించి చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు. ఈ గురుతత్వము, ఈ మహత్కరమైనటువంటి బృహత్తరమైనటువంటి గురుతత్వము, ఏ సారవంతమైన శాశ్వతమైనటువంటి గురుతత్వం ఉన్నదో అది మహేశ్వరునికి ముఖ్యులైనటువంటి, మహేశ్వరునికి ముఖ్యులు ఎవరు? నందికేశ్వరుడు అంటే గణాపత్యులు, అంటే గణపతి, ఆ గణపతిని అనుసరించేటువంటి వారు. విష్ణుదేవుడు, ఆ విష్ణుదేవునికి ప్రధానమైనటువంటి వాడు విశ్వక్సేనుడు. ఆ వీరందరికీ మరి విష్ణుదేవుని యొక్క వాహనమైనటువంటి వివేకవంతుడు గరుత్మంతునికి, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క తత్వాన్ని, ఏ తత్వము? గురుతత్వాన్ని గురించి చెప్పవలసినటువంటిది కానే కాదు. నేను చూద్దామా, నిరంతరము కూడా అటువంటి శ్రీ గురుతత్వమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో దానికే నేను నమస్కరిస్తున్నాను, అందుకే ధ్యానిస్తున్నాను, దానికోసమే తపస్సు చేస్తూ ఉన్నాను. అంటే నేను అదే స్వరూపం కాబట్టి నన్ను నేను స్మరించుకుంటున్నాను. నేను సర్వవ్యాపిని, సర్వస్వరూపం ఏదైతే ఉన్నదో శాంతస్వరూపం అది నేనే, నేను సర్వము వ్యాపించి ఉన్నాను. కాబట్టి ఆ యొక్క నేను నిరంతరము కూడా ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు కూడా నేను శ్రీ శాశ్వతమైన గురుతత్వం ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మ స్వరూపానికే నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఇది నీవు అడిగినటువంటి నమస్కారానికి కారణము. ఎల్లవేళలా అంటే సర్వకాల సర్వావస్థల యందు, సర్వకాలాల యందు నేను గతంలో చేసింది ఆ పరబ్రహ్మ స్వరూపానికి, ఇప్పుడు జరుగుతూ ఉన్న కాలంలో చేసేది ఆ పరబ్రహ్మ స్వరూపానికి, రాబోయే కాలంలో చేయబోయేది కూడా ఆ యొక్క సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్వరూపమైన గురుతత్వానికే అని చెబుతూ జాగ్రత్త అవస్థలో కానీ, స్వప్నావస్థలో కానీ, సుషుప్తి అవస్థలో కానీ, ఎట్టి అవస్థల్లో అయినప్పటికీ కూడా నేను ఎల్లకాలము సర్వకాలము నిరంతరము అహరహము నిర్విరామంగా నేను చేసేటువంటి నమస్కారం నా యొక్క తత్వమైన సర్వవ్యాపకానికే, నేనే సర్వవ్యాపకాన్ని అని చెబుతూ, ఇదే నీవు అడిగినటువంటి నమస్కారానికి నువ్వెవరికి నమస్కరిస్తున్నావు స్వామి అని అడిగావు కదా, అదే దీనికి సమాధానం. ఈ విషయము ఎవ్వరికీ చెప్పను అని నా పాదాలను పట్టుకొని సాక్షిగా చేసుకొని శపథం చేయి. నేను నీకు చెప్పినటువంటి అంటే ఈ పరమేశ్వరుడు ఎవరికి నమస్కరిస్తున్నాడు అంటే పలానా వారికి అనేటువంటి విషయాన్ని గురించి నీవు ఎవ్వరికి ఎక్కడ ఏ ప్రదేశం నందు ఎప్పుడు ఏ సమయంలోనైనా సరే నీవు బయటికి దానిని వెల్లడి చేయకూడదు. అది అలా వెల్లడి చేయను అని నీవు నా పాదాలకు ఆనగా నా పాదాలను సాక్షిగా తీసుకుని నీవు శపథము చేయు అంటే ఒట్టు పెట్టుకో అని చెబుతూ అని పార్వతీదేవునికి చెప్పి ఉన్నాడు పరమేశ్వరుడు. అంటే శ్రీ గురు తత్వము అంత పరమ పవిత్రమైనటువంటిది అని చెబుతూ, అంతేకాదు ఇంకా పరమ రహస్యమైనది, అంతేకాదు సకల జన సంతారణ హేతువు అంటే సకల జనులను కూడా ఎవరైతే ఈ యొక్క సంసార ఆర్తియందు సంతాపాన్ని చెందుతూ ఉంటారో, ఈ యొక్క శరీరాన్ని ధరించింది మొదలు కూడా ఈ లక్షణాలన్నీ పొందుతూ ఏ విధంగా అంటే గర్భంలో ఉండడం కానీ మరి లేదు శరీరం మరి తల్లి గర్భం నుండి బయటికి రావడం కానీ ఆ తర్వాత పెరగడం కానీ ఇంకా అభివృద్ధి చెందడం కానీ లేదా ఇంకా కొంచెం క్షీణించడం కానీ పూర్తి నశించిపోవడం కానీ మనం చెప్పుకునేటువంటి ఈ జీవన గమనంలో షోడశ సంస్కారాలతో కూడుకొని ఆ జీవుడు శరీరాన్ని ధరించి మరి సుఖం యొక్క ఆశతోటి కష్టాలే పడుతూ వాడు ఏవేవో ఆలోచనలు చేస్తూ ఆ ఆలోచన క్రమం అనేటువంటిది
తెగిపోకుండానే శరీరాన్ని వదిలి ఆ ఆలోచన క్రమంలో కొనసాగేటువంటి ఉపాధినే ధరించుకొని మళ్ళీ వచ్చి అవే ఇబ్బందులు పడతాం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మరి సకల జనాల యొక్క సంతాప హేతువు. ఇటువంటి విషయాన్ని గురించి ఎవరైతే తలుచుకొని మరీ ఈ యొక్క జనన మరణాల యొక్క దుఃఖాన్ని నశింపజేసుకొని శాశ్వతంగా నివారించుకొని శ్రీ సద్గురుమూర్తి యొక్క మరి చరణార విందాలను వాడు ఆశ్రయించి జ్ఞానాన్ని లబ్ధి పొంది ఈ విధంగా సంతారణ అంటే సకల జనాల యొక్క ఎవరైతే శ్రీ గురుమూర్తి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తారో వానికి జనన మరణ హేతువులైనటువంటి దుఃఖభూయిష్టమైనటువంటి ఈ శరీర ఉపాధులు ఈ ఉపాధి సహితాలను ధరించి దాని ద్వారా బాధపడేటువంటి స్థితిని నశింపజేసుకుంటారు. అంటే వారి యొక్క జన సంతాప సంతారణ హేతువు అంటే తనను తాను తరణం చేసుకోవటం, అంటే తన యొక్క రకాన్ని తెలుసుకున్నప్పుడు తను తాను తరించిపోవడం. ఇటువంటి స్థితిని కలిగేటువంటి దానికి కారణహేతువు కేవలం శ్రీ గురుమూర్తియే అని తెలియాలి. ఆయన మాత్రమే సకల శరణ్యము అని తెలియాలి. అంతేకాదు అటువంటి గురుమూర్తి దగ్గరకు చేరినప్పుడు గురుడు తనని ఒకవేళ శిక్షించినా భయపెట్టినా ఏం చేసినప్పటికీ కూడా మరి వాడు బాగుపడాలి అనుకోకపోతే ఉపేక్ష చేసి ఉదాసీనత దృష్టితో ఉండవచ్చు. కానీ వాడు బాగుపడాలి, వాని యొక్క అజ్ఞానం నశించాలి, వాడి అజ్ఞానం నశించి జ్ఞానం ద్వారా వాడు తన యొక్క ఏ ఆర్తితో వచ్చాడో ఆ ఆర్తిని నశింపజేసుకోవాలి. శాశ్వతమైనటువంటి సత్యవస్తువును పొందాలి అని కోరి వచ్చాడు కాబట్టి ఆ సత్యవస్తువునందు వానికి స్థిరబాటు నిలబాటు మరి శాంతిని పొందేటువంటి స్థితి కలిగించవలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చి సముద్ధరిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వాడు కొట్టినా తిట్టినా శిక్షించినా కూడా ఎట్టకేలకు కూడా తాను సిద్ధి పొందడం కోసమే. ఏ విధంగా మానవ శరీరం కాదు, అసలు ఈ శరీరము అనేటువంటిది మరొక శరీరం రాకుండా ఉండేటువంటి స్థితిని సిద్ధింపజేసుకునేటువంటి జ్ఞానాన్ని శ్రీ సద్గురుమూర్తి మాత్రమే ఇస్తున్నాడు. అంతేకాని వాణ్ణి కోపగించినా తిట్టినా కొట్టినా ఒకవేళ గద్దించినా భయపెట్టినా వాని యొక్క ఉద్ధరణ కోసమే అనేది శిష్యుడు గ్రహించినప్పుడు శ్రీ సద్గురుమూర్తిని ఎల్లవేళలా కూడా శరణంటి ఉండి ఆయన యొక్క అనుగ్రహ విశేష భాగ్యము చేత వాడు తరించిపోతూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్.